ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. తెలుగు పరిశ్రమలలో ఎంతో మంది హీరోయిన్లు వస్తున్నారు పోతున్నారు. కానీ కొంతమంది హీరోయిన్ల బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు కొంతకాలం పాటు పరిశ్రమలో నిలుస్తున్నారు. అలా విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్స్ సినిమా ద్వారా పరిచయమైన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రేక్షకుల ఆదర అభిమానాలు చురుగొంది. అంతేకాక సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఆ చిత్రంలో వెంకటేష్ సరసన భార్యగా నటించింది. అయితే ఐశ్వర్య రాజేష్ తండ్రి కూడా తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు అన్న సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. ఐశ్వర్య రాజేష్ తండ్రి పేరు కూడా రాజేష్. నటుడు రాజేష్ రెండు చెల్ల సీత, ఆనంద భైరవి వంటి తదితర చిత్రాలలో కూడా నటించారట. ఐశ్వర్య రాజేష్ తాత కూడా సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు. అలాగే ఈయన నిర్మాతగా కూడా మంచి పేరు సంపాదించాడట. ఐశ్వర్య రాజేష్ మేనత్త నటి శ్రీలక్ష్మి. ఈమె ఎన్నో చిత్రాలలో కమెడియన్గా నటించిన మంచి పాపులారిటీ సంపాదించుకుంది. సుమారుగా 500కు పైగా చిత్రాలలో నటించింది. ఐశ్వర్య రాజేష్ తండ్రి హీరోగా కొన్ని సినిమాలలో నటించిన సమయంలో ఐశ్వర్య రాజేష్ ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడట. నటుడు రాజేష్ సంపాదించిన డబ్బులను సైతం దాన ధర్మాలకే అంకితం చేశారట. ఆ తర్వాత నెమ్మదిగా రాజేష్ మద్యానికి బానిస కావడంతో తన ఆరోగ్యం మొత్తం నాశనం అయిందట. దీంతో ఐశ్వర్య తల్లి ఐశ్వర్యతో పాటు 3 అన్నయ్యలు కూడా పెంచడానికి చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ ఉండేదట. అయితే ఇలాంటి సమయంలోనే ఐశ్వర్య రాజేష్ తండ్రి లివర్ చెడిపోవడంతో మరణించారు. అప్పట్లోనే తన సొంత ఇంట్లో ఉన్నప్పటికీ అప్పుల వాళ్ళు డబ్బులు కట్టాలని తమ ఇంటి నుంచి బయటకు గెంటేశారట. కానీ పిల్లలను బాగా చదివించాలని ఐశ్వర్య రాజేష్ తల్లి అనుకున్నప్పటికీ దురదృష్టవశాత్తు 2 పెద్ద కుమారులు మరణించారట. ఈ విషయం ఆమెను తీవ్ర ఆందోళనకు గురిచేసి ఐశ్వర్య రాజేష్ తల్లి మంచానికి పరిమితమయ్యేలా చేసిందట. దీంతో ఐశ్వర్య రాజేష్ పలు రకాల సీరియల్స్లో నటించడానికి సిద్ధమైందట. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు నటిస్తూ కేవలం 500 రూపాయలు అందుకునేదట. నెమ్మదిగా సినిమాల్లోకి వచ్చి బాగానే సంపాదిస్తుందట ఐశ్వర్య రాజేష్. అయితే ఇలా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఈమె కలర్ గురించి చాలామంది ఆమెను ఎగతాళి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయట. అయితే నేడు ఐశ్వర్య రాజేష్ తనకంటూ చలనచిత్ర పరిశ్రమలో ఒక స్థానాన్ని నిలబెట్టుకున్నారు. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ద్వారా తెలుగు ప్రజల అభిమానాన్ని సంపాదించారు.